శత్రువుల శబ్దమును బట్టి బలాత్కారుల బలాత్కారమును బట్టి నేను చింతాక్రాంతుడనే విశ్రాంతి లేక మూలుగుచున్నాను అంటున్నాడు. దావీదు జీవితంలో శత్రువులు చాలామంది కదా. మన జీవితంలో మాత్రం మనుషులు ఎవరు మనకు శత్రువులుగా ఉండకుందురుగాక. ఆమెన్. దావీదు విషయంలో శత్రువులు చాలామంది. ఫస్ట్ తన ఫ్యామిలీలోనే శత్రుత్వం లేచింది. ఆ తర్వాత ఇంకా బయట నుంచి శత్రువు లేచినప్పుడు ఆ శబ్దం చేస్తున్నప్పుడు ఎప్పుడు ఆ శత్రువు ఎట్లాంటి శబ్దం చేసినాడు? ఆ దేశం యొక్క రాజు, తర్వాత సైనికులు, ప్రజలు అందరూ భయపడే విధంగా శత్రువు శబ్దం చేసినాడు. ఆ శత్రువు 40 రోజులు కూడా అదే విధంగా శబ్దం చేస్తూ వస్తున్నాడు. అది ఏలాలో జరిగినటువంటి యుద్ధం విషయంలో మనం మాట్లాడుతున్నాం. ఎవరు అంటే గొలియాతు. 40 రోజులు కూడా ఫిలిష్తీయుడైన గొలియాతు శబ్దం చేసినాడు. నేను మిమ్మల్ని ఒక ఛాలెంజింగ్ కొరకు పిలుస్తున్నాను. ఒకటే ఛాలెంజింగ్ ఉంది ఇక్కడ. మీలో ఒక బలాఢ్యుని ఏర్పాటు చేసుకోండి, నేను ఒక్కడనే వస్తాను, మేమిద్దరం తలపడతాము, మేమిద్దరం యుద్ధం చేస్తే ఎవరు గెలిస్తే మీ పక్షంగా వచ్చినటువంటి ఇశ్రాయేలీయుడు విజయం పొందితే మేమందరం మీకు దాసులు అవుతాం. ఒకవేళ నేను గనక విజయం పొందితే మీరందరూ మాకు దాసులు కావాలి, ఫిలిష్తీలకు దాసులు కావాలని చెప్పేసి ఇటువంటి శబ్దం చేస్తూ ఛాలెంజ్ చేస్తూ యొక్క శత్రువైన గొలియాతు నిలబడినప్పుడు దావీదు దేవుని కృపచేత ఆవరించబడిన వాడై, దేవుని ఆత్మచేత నింపబడిన వాడై, దేవుని అభిషేకముతో నింపబడిన వాడై ఆ శత్రు యొక్క శబ్దాన్ని అతను జయించగలిగినాడు, ఛేదించగలిగినాడు. ఈరోజు మన విషయంలో ఏ శత్రు శబ్దం చేస్తున్నాడో, మనల్ని భయపెట్టే శబ్దం కావచ్చు, మనల్ని భయపెట్టే స్వరముతో, మనల్ని భయపెట్టే మాటలతో, భయపెట్టే వార్తలతో, భయపెట్టే రోగాలతో, భయపెట్టే సమస్యలతో, ఎక్కడెక్కడ శత్రువు మనల్ని బలహీనపరుస్తున్నాడో ప్రతి చోట ఆ శత్రువు శబ్దము అణచివేయబడునుగాక, వాని స్వరము మూగబోవునుగాక. ఆమెన్. మన దేవుడు ఏమై ఉన్నాడంటే తన ప్రజల మూలుగులు వినే దేవుడు. అలాగే తన ప్రజల మూలుగు మాత్రమే వినే దేవుడా, శత్రు శబ్దాల్ని, శత్రు అరుపుల్ని కూడా వినే దేవుడై ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు పడుతున్నటువంటి భయము, వారు పెడుతున్న మొర వింటున్నాడు. ఇక్కడ గొలియాతు అనే శత్రువు లేచి అరుస్తున్న అరుపులు కూడా దేవుడు వింటున్నాడు. కాబట్టి ఆ రోజు దేవుని ప్రజల మూలుగు విని, ఆ ప్రార్థన విని శత్రువుని అణచివేసినాడు. ఈ యొక్క సందర్భంలోనే కాదు, ఎక్కడెక్కడ తన ప్రజలకు వ్యతిరేకంగా శత్రువు అరుస్తాడో ప్రతి చోట అరుపులు వింటాడు, తన ప్రజల ప్రార్థనలు కూడా ఆయన వింటాడు. ఎన్నో మార్లు మనం కూడా మన మీదకి లేచిన శత్రువులు ఇలాగే ఈ దావీదు విషయంలో, ఇశ్రాయేలు ప్రజల విషయంలో, గొలియాతు లాగే కాకుండా మనకు చాలా రకాల శత్రువులు వ్యతిరేకంగా లేస్తున్నప్పుడు మనం కూడా మూలుగులు ఇడుతూ ఉంటాం కదా. దేవా, ఈ యొక్క అనారోగ్యం అనే శత్రువు వచ్చింది, ఆర్థిక ఇబ్బంది అనే శత్రువు వచ్చింది, రకరకాల సమస్యలు, శోధనలనే ఆ యొక్క శత్రువులు మా మీదకి లేచినారు. దేవా కరుణించు, దేవా కాపాడు, దేవా స్వస్థపరచు, దేవా విడిపించు. ఇలాగ ఎన్నో రకాల ప్రార్థనలు చేస్తాం. కొన్ని సందర్భాల్లో శ్రమ శోధన ఎక్కువైనప్పుడు ప్రార్థన చేయడానికి శక్తి లేక మనం ఏం చేస్తాం, మూలుగుతూ ఉంటాం కదా, ఏడుస్తూ దేవుని సన్నిధిలో ఆ మూలుగు కూడా వింటాడు. ఐగుప్తులో తన ప్రజల మూలుగులు విన్న దేవుడు తన ప్రజల మూలుగు మాత్రమే కాదు, శత్రువుల అరుపులు, కేకలు, వాళ్ళు వేసే రంకెలు కూడా వింటాడని వాక్యం సెలవిస్తుంది. అలాగా దేవుడు తన ప్రజల ప్రార్థన వింటాడు, శత్రువు అరుపులు వింటాడు, శత్రువు అరుపులు అణచివేస్తాడు, వారి మొరలకు, తన ప్రజల మొరలకు జవాబులు ఇచ్చే దేవుడు అని మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. అయితే ఈ విధంగా శత్రువులు చేసే శబ్దాన్ని బట్టి దావీదు కూడా ఏం చేస్తున్నాడట, చింతాక్రాంతుడు. చింత అంటే బాధ, భయంకరమైన బాధ. మన మీద ఎవరైనా లేచి కాని మాటలు ఆడుతున్నప్పుడు, మనల్ని బాధించే మాటలు అంటున్నప్పుడు మనకు ఎంత బాధ కలుగుతుంది కదా. మనం చింతిస్తూ ఉంటాం, 1-2 సార్లు అంటూ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, వదిలేస్తాం కావచ్చు. నిత్యము అదే రకంగా వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు, బాధిస్తున్నప్పుడు మనకేమనిపిస్తుంది, ఎప్పుడు ఇదే గోలన, ఎప్పుడు నాకు ఇదే సమస్యనా, ఇదే ఆరాటమా, ఇదే పోరాటమా, ఇదే బాధన. అదొక చింతలాగా మన గుండెలో గూడు కట్టుకొని ఉంటుంది కదా. ఈరోజు మన గుండెలో ఏ రకమైనటువంటి బాధలు, ఏ రకమైన చింతలు, భయాలు, దిగులు, గుబులు గూడు కట్టుకొని ఉందో సంవత్సరాల తరబడి యేసు నామములో అదంతా తొలగిపోవునుగాక. మన హృదయము నిండా సమాధానము నింపబడునుగాక. ఆమెన్. దావీదు అంటున్నాడు, చింతాక్రాంతుడనే విశ్రాంతి లేక మూలుగుచున్నాను. ఎట్లా మూలుగుతున్నాడట? విశ్రాంతి లేదు, రెస్ట్ లేకుండా మూలుగుతున్నాడు. రెస్ట్ లేకుండా ఏడ్చిన సందర్భాలు మీ జీవితంలో ఎప్పుడైనా ఉన్నాయా? నా జీవితంలో ఉన్నాయి. అలాంటి కొంతమంది జీవితాల్లో కొన్ని సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి. కనీసం జీవితంలో ఒక్కసారైనా ఇటువంటిది ప్రతి మనిషికి ఎదురవుతుందేమోనని నా ఊహ, నా అంచనా.
ఎందుకంటే మన మనుషులం కాబట్టి ఎన్నో రకాల శ్రమలు సమస్యలు వస్తాయి కాబట్టి రెస్ట్ లేకుండా ఏడ్చిన సందర్భము దావీదుకి ఎదురైంది. మనకు కూడా అటువంటిది ఏదైనా ఉంటే యేసు నామములో మన ఏడుపు విషయంలో, మన దుఃఖం విషయంలో మనకు రెస్ట్ కలుగును గాక, మనకు విశ్రాంతి కలుగును గాక, మన మూలుగులు దేవుడు విని మనకు జవాబు దయచేయును గాక. ఆమేన్. దావీదు చింతాక్రాంతుడై రెస్ట్ లేకుండా, విశ్రాంతి లేకుండా మూలుగుచున్నాడట. మూలుగుతున్నప్పుడు ఏమైంది? ఎల్లకాలం అది కంటిన్యూ అయిందా? కాలేదు. దావీదు జీవితంలో ఎప్పుడెప్పుడు శత్రువు ఎక్కడెక్కడ ఏ రకంగా లేచినా దేవుడు ఏం చేసినాడు? అణచివేస్తూ వచ్చినాడు. దావీదు గొల్యాతుని ఏం చేసినాడు? దేవుని కృపతో ఆ మూలుగు, ఆ యొక్క శబ్దము, అరుపులు, ఆ రంకెలన్నింటిని ఏం చేసినాడు? దేవుని కృపతో అణచివేయగలిగినాడు. ఆ తర్వాత సౌలు రాజు లేచినాడు కదా, ఆ తర్వాత అభిషాలోం లేచినాడు. అలాగా ఒక్కొక్కరు తన జీవితంలో వ్యతిరేకంగా లేస్తున్నప్పుడు, శత్రువులుగా మారుతున్నప్పుడు, అతని మీద అరుపులు అరుస్తున్నప్పుడు, రంకెలు వేస్తున్నప్పుడు, కోపంతో మాట్లాడుతున్నప్పుడు అతను ఏం చేసినాడు? దేవుని కృపతో అవన్నీ అణిగిపోవటం అనేది చూస్తూ వస్తున్నాడు.